హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే మనం పిల్లలకైతే బిస్కెట్లు ఏవి తినిపిస్తే మంచిగా అయితే నేనైతే చూపిస్తున్నాను. ఇదైతే బిస్కెట్ అయితే బ్రిటానియా న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ ఐ ఫైబర్. అంటే ఇదైతే మొత్తం కూడా మనకు మైదా కూడా కొంచెం కూడా వాడరు. మొత్తం అయితే మనకు గోధుమ పిండితో అయితే తయారవుతుంది. చూడండి, 100% ఆటా అని ఇచ్చిర్రు. ఆటా అంటే మనకు మొత్తం కూడా గోధుమ పిండితో అయితే తయారవుతుంది. ఇక్కడ 0% ఫ్యాట్ అని ఇచ్చిర్రు, ట్రాన్స్ ఫ్యాట్ అని ఇచ్చిర్రు. చూడండి, మనకు బిస్కెట్ తీసుకున్నప్పుడు మనకు వెనకాల అయితే కనిపిస్తుంది మనకు మైదా వాడతారో వాడరా అనేసి. ఇదైతే ఇప్పుడు బిస్కెట్ కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి బిస్కెట్ ప్యాకెట్ మీద అయితే ఉంటుంది. మనకైతే ఇక్కడ అయితే వీట్ ఫ్లోర్ ఆటా 65%, 5% రిఫైన్డ్ ఫ్లామ్ ఆయిల్, షుగర్, వీట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మనకైతే ఇక్కడ మైదా అయితే లేదు. వేరే బిస్కెట్లు ప్రతి బిస్కెట్ మీద అయితే మనకు మైదా అని అయితే కనిపిస్తుంది. మనకు ఇది తినడం వల్ల అయితే పిల్లలకు కానీ ఎవరికైనా కూడా మనకు తొందరగా అయితే అరుగుతుంది. ఇది తింటే డైజెస్టివ్ అవుతుంది. అందుకనే పిల్లలకు మైదా పిండితో ఉన్న బిస్కెట్లు అయితే పెట్టకూడదు. ఇవైతే చాలా బాగా అయితే ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకైతే ఈ ప్యాకెట్ లాగా ఉంటుంది, ఇది దీనిలాగా కూడా ఉంటుంది. వేరే గ్రీన్ లాగా అయితే వస్తాయి. ఇవైతే ఇప్పుడు ఈ బిస్కెట్లు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బిస్కెట్లు అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో అయితే 6 ప్యాకెట్లు అయితే వచ్చినాయి. వీటిని పిల్లలకు స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా అయితే తింటారు. ప్యాకెట్ అయితే ఇట్లా వచ్చింది. న్యూట్రీ చాయిస్ బిస్కెట్ మీద కూడా గోధుమ అయితే ఉన్నాయి. బిస్కెట్ పైన కనిపిస్తున్నాయి కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.